గణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శుక్రగ్రహ మార్పు. ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు. ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్, కొంత అనుకూలంగా ఉండడము, ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు. ఇలా మనకి అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశికి యొక్క శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. ఈ ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు అంటే కుటుంబ స్థానానికి, వాక్స్థానానికి సంబంధించిన శుక్రుడు. అలాగే మనకి వివాహానికి, భాగస్వామ్య వ్యాపారానికి, సమాజపరంగా అంటే సమాజంలో ఉండే వ్యక్తులకు కానీ వీటన్నింటికి సంబంధించిన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సహజంగా ఈయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అంటే వీళ్ళకి ఎక్కడ ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నా కూడా వీళ్ళకి ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి అంటే ఈ మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశిలోకి ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ సహజంగా వ్యయ స్థానం అనేది ఖర్చులు అంటే వీళ్ళు ఎక్కువగా లగ్జరీకి ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ 100 రూపాయలతో అయిపోయే ఖర్చుని 1000 రూపాయలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళడాలు, లేకపోతే విహారయాత్రలకు వెళ్ళడాలు ఇలాంటివి కూడా ఎక్కువగా సాగడం అనేది జరుగుతుంది. కుటుంబపరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబపరంగా కూడా వీళ్ళు ఖర్చులు ఎక్కువ చేస్తారంటే బట్టలు కొనుక్కోవడమనో, లేకపోతే ఇంట్లోకి ఏవైనా వస్తువులు, నూతన వస్తువులు తీసుకురావడమనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే నూతన పరిచయాలు జరుగుతాయి. ఆ పరిచయాలు కూడా లాభించడం అనేది జరుగుతుంది. అయితే ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కున్నా, లేకపోతే వాటిని ఏదైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా తెలియని వాళ్ళ దగ్గర పెడుతున్నా కాస్త జాగ్రత్త అనేది మాత్రం వహించాలంటే విలువైన వస్తువులు కాస్త చేజార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ యొక్క మేషరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కదా శుక్రుడు. కాబట్టి ఇటు సుఖాన్ని ఇస్తూనే మనకి తెలియకుండానే ఇబ్బందిని కూడా కలిగించే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఎవరైతే ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు అంటే ఈ అలంకార వస్తువులు, బ్యూటీ పార్లర్లు, లేకపోతే ఇలాంటివి ఏవైతే అంటే వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ చేయడం ద్వారా కొంతవరకు మీరు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా కొత్తగా వేరే చోట్ల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటిలప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి సరిపోతుంది. కాస్త అనవసరమైన దుబారా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే కాస్త అప్పులు పాలవకుండా ఉండడం అనేది ఉంటుంది. శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు మన కారకత్వాలుగానే చూసుకుంటే సంగీతం, సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు, నృత్యము, లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటికన్నింటికీ కూడా శుక్రుడు కారకుడు. అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు, ఆభరణాలు, వెండి, బంగారం, వజ్రాలు ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ, ఆ లగ్నం కానీ, ఆ రాశి కానీ
సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం, ఇతరుల్ని ఆకర్షించేటట్టుగా ఉండడం, అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు, ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా వీళ్ళకి పరిశుభ్రత, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం, అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి. లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు. ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళ జాతకంలో. అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి, అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా, అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా, మరీ వెకిలితనంగా ఏమి ఉండరు. అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు, ఒక ప్రయారిటీ. ఓకే, అంటే మనం చూడడానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ, వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో, అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు, ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది. అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు, ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ, అంటే మంచి ఫలితాలు కానీ, ఆయన మంచి స్థానంలో ఉండి ఉంటే ముఖ వర్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి. ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు, కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని, కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా, అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.